హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ రూల్స్ స్వాగతం. ఇక నిన్న ఒక బిగ్ బుల్లిష్ బార్ రివర్సల్ బార్ తర్వాత ఈ రోజు కూడా ప్రాఫిటబిలిటీ నిఫ్టీలో కొనసాగింది. సో నిన్న మనకి చూస్తే కనుక గ్రీన్ బార్ రావటం చూసాం. లోస్ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 200 పాయింట్స్ ప్లస్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు కూడా అదే కోలో ప్రాబ్లీ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఆ గ్యాప్ టోటలీ ఫిల్ చేయటం చూసాం. సో బట్ ఎక్కడ కూడా మనకి 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ కాలేదు డే మొత్తంలో మనం చూస్తే కనుక. సో 24,917 ఏదైతే నిన్న మనం అనుకున్నామో 20-డే మూవింగ్ యావరేజ్ అది ఒక ఎక్స్ట్రీమ్ సపోర్ట్ పాయింట్ గా ఇప్పుడు తీసుకోవటం చూస్తున్నాం నిఫ్టీలో. సో ఈరోజు హై 25,130 దాకా వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 25,050. సో 25,000 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ప్రాబ్లీ ఎల్లుండి ఏదైతే నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉందో అది ఇప్పుడు ప్లే చేస్తుందా అని చూడాలి. ఎందుకంటే మనకి 25,168 ఏదైతే ఫ్రైడే హై ఉందో అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 24,900 దగ్గర సపోర్ట్ ఉంటుంది. సో ఈ 200-250 పాయింట్స్ రేంజ్ లోనే ఫర్ ద నెక్స్ట్ 1 or 2 days కూడా కొనసాగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ బుల్స్ టోటల్ కంట్రోల్లో ఉన్నారు అగైన్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ లాస్ట్ వీక్ కొద్దిగా సెల్ ఆఫ్ తర్వాత. సో ఇక్కడ నుంచి మోర్ అప్ సైడ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మళ్ళీ రావటం చూసాం. డబుల్ కన్ఫర్మేషన్ అంటాం మనం. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ మంత్ ఎండ్ లోనే 25,333 ఆల్ టైమ్ హై తో అది కూడా సర్పాస్ చేసే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఇక ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ మనకి నిఫ్టీలో చూస్తే కనుక దివీస్ గా చెప్పాలి. సో దానికి ప్రధానమైన కారణం ఏదైతే ఉందో యుఎస్ సెనెట్ బయో సెక్యూర్ యాక్ట్ ఏదైతే యుఎస్ సెనెట్ ప్రజెంట్ చేసిందో ఆ యాక్ట్ అనేది ఆల్మోస్ట్ పాస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 1-2 స్టేజెస్ లో కూడా అవి మన ఫార్మా కంపెనీస్ కి బెనిఫిట్ వస్తాయన్న దీంతో వాళ్ళ దివీస్ లో ఒక హ్యూజ్ బిగ్ బార్ రావటం చేసాం. సో ఇలాంటి బిగ్ మూవ్ అనేది జనరలీ దివీస్ లాంటి స్టాక్స్ లో రాదు. 5.5% కూడా పెరగటం చూసాం. అండ్ దీనికి తోడు వాల్యూమ్స్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ అంటాం. సో 5,200 ఉన్న స్టాక్ 5440 దగ్గర ఈరోజు క్లోజ్ అవుట్ చూసాం. అంటే ఆల్ టైమ్ హై ఏదైతే మనం అక్టోబర్ 2021 లో చూసాం 5425 దానిపైన క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంకా దివీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఓపెన్ అప్ అయింది. అఫ్ కోర్స్ వన్ సైడ్ అయితే మార్కెట్ వెళ్ళదు కాబట్టి కరెక్షన్స్ లో కొనే ప్రయత్నం చేయాలి. మేబీ ఈ స్టేజ్ లో 5024 ఒక 300-400 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది మనకి అబౌట్ 16.3 lakhs వాల్యూమ్ అయింది. దీని యావరేజ్ పర్ డే 3 to 4 lakhs కన్నా ఎక్కువ అవ్వదు. సో వాల్యూమ్ 4 times అయింది ఆల్మోస్ట్. అండ్ ప్రైస్ కూడా 5% పెరిగింది కాబట్టి దీన్ని మనం ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కు పరిగణిస్తాం. ఇక సెక్టర్ ఏదైతే డెఫినెట్ గా నిఫ్టీ కాంట్రిబ్యూట్ చేసిందో మనం చెప్పాలంటే కనుక ఐటీ స్పేస్ అని చెప్పొచ్చు. సో నాస్డాక్ నేను ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పెరుగుతున్నందుకు ప్రాబ్లీ మన ఐటీ ఇండెక్స్ కూడా ఒక చైర్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో ఆల్ ద ఐటీ కంపెనీస్ సో సెకండ్ బెస్ట్ గానే ఎల్టీఎం ఎంట్రీగా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ హెచ్సిఎల్ టెక్ కానీ టెక్ మహీంద్రా కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ కొన్ని నేమ్స్ ఏవైతే బుల్లిష్ గా ఉన్నాయో వాటిలో మనం చూస్తే కనుక కన్జ్యూమర్ స్టేబుల్స్ కూడా అని చెప్పొచ్చు. సో ఎన్టీపీసీ కానీ పవర్ గ్రిడ్ కానీ లేకపోతే టాటా కన్జ్యూమర్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ గా ట్రేడ్ అయిన వాటిల్లో ఇన్సూరెన్స్ స్టాక్స్ ఒక వర్స్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయిందో ప్రాబ్లీ అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కి జిఎస్టీ 18% నుంచి 5% తగ్గిస్తారన్న ఒక వార్త వెలువడింది మధ్యలో. బట్ అది నిరాశపరిచింది. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి అనౌన్స్మెంట్స్ ఏం చేయలేదు కాబట్టి ఆ సెక్టర్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ లూజర్ మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ 4.4% క్రాక్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ లూజర్ 2.56% లో ఎస్బీఐ నిలిచిందని చెప్పొచ్చు, ఎస్బీఐ లైఫ్ సైన్సెస్. సో దీని స్పిల్ ఓవర్ మనకి ఫినాన్షియల్స్ కూడా ఉంటుంది కాబట్టి అదే జరగడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా సో ప్రాబ్లీ అది ఇక్కడ క్లియర్లీ ప్లే చేసింది. అదర్ నేమ్స్ లైక్ బజాజ్ ట్విన్స్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన వాటిలో సెక్టర్ గా మనం చూడాలంటే కనుక ఆటో స్పేస్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ హీరో మోటార్ కానీ ఐషర్ మోటార్ M&M ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక రిలయన్స్ అండ్ మెటల్స్ లో కొంచెం సెల్ ఆఫ్ రావటం చూసాం. సో అది కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మనకి 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ప్రాబ్లీ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ క్లోజ్ అయినప్పటికీ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే ప్రీవియస్ హైస్ కూడా బ్రీచ్ కాలేకపోతుంది 51,600 అండ్ 51,877 క్రాస్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ బ్రేక్అవుట్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రోజు మన క్లోజింగ్ చూస్తే 51,275 అండ్ ప్రాబ్లీ 51,102 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో 51,000 నుంచి 51,900 మధ్యలో
బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంటుంది. 51,000 కింద బ్రేక్ డౌన్ గాను, 51,900 పైన బ్రేక్అవుట్ గాను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఉంది. అదర్వైజ్ నథింగ్ మచ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీగా మనం చెప్పుకోవాలి. ఇక పెరిగిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక బంధన్, యాక్సిస్ 1% గెయిన్ అయ్యాయి. అదేవిధంగా ఇండస్ ఇండ్, HDFC లాంటి స్టాక్స్ స్వల్పంగా పెరగటం విషయం. ఇక SBI, PNB లాంటి స్టాక్స్ లో స్వల్ప నష్టాలు అనేది రావటం విషయం. సో ప్రాబ్లీ F&O స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఈ రోజు అగైన్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఐ థింక్ ఒక ఎక్సలెంట్ రన్ రావటం చూసాం. దాని ప్రధాన కారణం మోతీలాల్ ఓస్వాల్ ఏదైతే ఉందో, ఆఫ్ కోర్స్ కోఫోర్ గురించి వాళ్ళు ఇచ్చారు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో చూస్తే కనుక ఆల్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ లో వాళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్స్ అనేది పెంచడం చూసాం. సో అదే కోలో ఈరోజు కోఫోర్ ఒక 5% పైన ట్రేడ్ అవుట్ అని చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ LTI మైంట్రీ కానీ, OFSS కానీ, ప్రాబ్లీ ఎంఫసిస్, BFL, BSసాఫ్ట్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ అవటం చూసాం. సో దివీస్ బాటలోని కొన్ని API కంపెనీస్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. మనం స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానీ, లారస్ ల్యాబ్ కానీ ఒక మంచి మూవ్ రావటం చూసాం. అండ్ బయోకాన్ లాంటి స్టాక్ ఏదైతే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చిందో దానిలో కూడా ఒక గ్రీన్ బార్స్ అనేది రావటం చూసాం. స్పెషాలిటీ కెమికల్ అండ్ క్యాపిటల్ గుడ్స్ లో కొద్దిగా ప్రాఫిట్ కొద్దిగా బయింగ్ రావటం చూస్తున్నాం. అండ్ గ్రీన్ బార్స్ షూట్ అయ్యాయి అక్కడ కూడా. అండ్ స్పెషాలిటీ కెమికల్ అండ్ క్యాపిటల్ గుడ్స్ లో కూడా కొంచెం ప్రాబ్లీ స్టాక్స్ అనేది ఇండివిజువల్ గా కొద్దిగా పెరగటం చూసాం. అండ్ హైబీటా నేమ్స్ లో కొన్ని స్టాక్స్ మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇండియన్ హోటల్ కానీ, జూబ్లియంట్ కానీ, టైర్ స్పేస్ లో బాలకృష్ణ, MRF కూడా మంచి మూవ్ రావటం చూసాం. అదేవిధంగా హ్యావెల్స్ అండ్ ఇండియా మార్ట్ కూడా డెట్ కోడ్. అండ్ ఇక్కడ వీక్ గా పర్ఫామ్ చేసిన అగైన్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ICICI ట్విన్స్, లొంబార్డ్ అండ్ ICICI జనరల్ అండ్ లైఫ్ రెండు కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకి అదర్ ఫైనాన్షియల్ నేమ్స్ కి రావటం చూసాం. స్టాక్స్ లైక్ చోలా కానీ, LIC హౌసింగ్ కానీ, ముత్తూట్ కానీ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక సిమెంట్ అండ్ బ్యాంకింగ్ లో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ శ్రీ సిమెంట్, ECC కానీ, ఇండియా సిమెంట్, కెనరా బ్యాంక్, CUB లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక కొన్ని స్టాక్స్ న్యూ లైఫ్ టైం హై రావటం చూస్తున్నాం మనం. సో ఆల్వేస్ అనుకుంటా ఏదైతే లైఫ్ టైం హై వస్తాయో వాటిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టి రిట్రేస్ వచ్చినప్పుడు కొంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని. సో ఈ గోలో ఓరియంట్ హోటల్, PPL ఫార్మా లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన స్టాక్ అది. ఈ రెండు కూడా ప్రాబ్లీ న్యూ లైఫ్ టైం హై మనం ట్రాక్ చేసే స్టాక్స్ లో. అదేవిధంగా లోస్ నుంచి 6 to 10% పెరిగిన వాటిలో సుప్రజిత్ ఉంది, లాయిడ్ ఇంజనీరింగ్ ఉంది, HG ఇన్ఫ్రా, లిండే ఇండియా, లాటెంట్ వ్యూ, IRM ఎనర్జీ, SH కేల్కర్, NIT. సో వీటిలో ఇంకొన్ని స్టాక్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్ లో కూడా కొన్ని బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయ్యారో వాటిల్లో కొద్దిగా లిఫ్ట్ మాత్రం డెఫినెట్లీ వీ షుడ్ వేయొచ్చు అని చెప్పొచ్చు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న స్టాక్స్ లోనే మనకి ఈ రోజు రిట్రేస్మెంట్స్ ఆర్ కరెక్షన్స్ అన్ని చూసాం. స్టాక్స్ లైక్ వింతా ల్యాబ్, జూబ్లియంట్ ఇండస్ట్రీస్, సింఫనీ, సోలారా, మిండా ఇండస్ట్రీస్, PNB హౌసింగ్, ఈ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 1-2 వీక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఆ కోలో ప్రాబ్లీ ఆ స్పేస్ లోనే కొంచెం వీక్నెస్ ఆర్ కరెక్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో GST కౌన్సిల్ నిన్న ఏదైతే ప్రాబ్లీ ఫుడ్స్ మీద GST తగ్గించిందో ఆ కోలో కొన్ని స్టాక్స్ బికాజీ కానీ, ప్రతాప్ స్నాక్స్ కానీ వీటిల్లో కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. బట్ క్లోజింగ్ లో ఫిజిల్ అవుట్ అయిపోవడం కూడా చూసాం. స్టేజ్ లో 7 to 8% పెరిగిన స్టాక్స్ ప్రాబ్లీ అవి ఫిజిల్ అవుట్ అయిపోయి అరౌండ్ 3 to 3.5% దగ్గర క్లోజ్ అవుట్ అయ్యే విషయం. ఇక మనకు రోజు డిస్కస్ చేసే స్టాక్స్ లో ఈ రోజు మనం APPL తీసుకోవడం జరిగింది, అలెంబిక్ ఫార్మా. సో ఈ స్టాక్ 1230 దగ్గర ఈ రోజు క్లోజ్ అవుట్ అని చేసాం. అఫ్ కోర్స్ లాస్ట్ 4 days లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1050 to 1230 అంటే క్లోజ్ టు అబౌట్ 15% పెరగడం చేసాం. ఇది తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ఒక రిట్రేస్మెంట్ మోడ్ నుంచి మళ్ళీ ఒక బుల్లిష్ మోడ్ లోకి రావటం చేస్తుంది. ఈ స్టాక్ ని వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 4 weeks ఆఫ్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళా వీక్లీ బ్రేక్అవుట్ లోకి స్టాక్ వచ్చింది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వాచ్ లో పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ 1230 నుంచి 1168 ఇవాల్టి లో ఏదైతే ఉందో అది ఒక క్లియర్ ఎంట్రీ పాయింట్ గా కనపడుతుంది చార్ట్స్ పరంగా. అఫ్ కోర్స్ ప్రీవియస్ స్టాక్ 1284 అక్కడ దాకా అయితే డెఫినెట్లీ వెళ్తుంది ఈ స్టాక్. సో ఒకసారి బ్రేక్అవుట్ వచ్చినాక మేబీ 1400, 1450 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇమీడియట్లీ అవ్వదు. 1 quarter వ్యూ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ ట్రై టు బై. బట్ యాజ్ ఎ ట్రేడర్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి 20-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 1120 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఒకవేళ ఈ ప్రైస్ లో ఎవరైనా కొన్నా కూడా 100 రూపీస్ రిస్క్ ఉంటుంది అండ్ మేబీ ఒక 200-250 రూపీస్ రివార్డ్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక గ్లో మార్కెట్ పడినప్పుడు మన మార్కెట్ ఎక్కువ పడట్లేదు అండ్ గ్లో పెరిగినప్పుడు మన మార్కెట్ ఎక్కువ పెరుగుతుంది. సో క్లియర్లీ మనం అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాం గ్లోబ్ తో కంపేర్ చేస్తే కనుక. బట్ అగైన్
ఈ స్టేజ్‌లో మనం చూస్తే గనుక లాట్ ఆఫ్ స్టాక్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. అండ్ కొన్ని స్టాక్స్ న్యూ హైస్‌కి వస్తున్నాయి. అండ్ కొన్ని స్టాక్స్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి. సో సెలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. ఎప్పుడు కూడా మనకి స్టాప్ లాస్ దగ్గరలో ఉండి టార్గెట్ అట్‌లీస్ట్ 1-2 అంటే ₹1 రిస్క్ ఉండి ₹2 రివార్డ్ ఉంటేనే స్టాక్ సెలక్షన్ అనేది మనం చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ట్రేడింగ్‌లో. సో అది కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్సుబరెన్స్‌లో ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మాత్రం డెఫినెట్‌లీ వి షుడ్ బై. So that's all for today. Thank you for watching the video.